చివరిగా కసిరెడ్డి గేమ్ షురు. తన క్లయింట్ ఏవన్గా పెట్టి సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి సాక్షాత్తు కసిరెడ్డి లాయర్ కోర్టు ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలు. అయితే ఎక్కడో ఏదో తేడా కొట్టింది. పాపపు మూటకు చిల్లు పడింది. జగన్ అండ్ బ్యాచ్ కి టైం దగ్గర పడింది అన్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే కసిరెడ్డి లాయర్ చేసిన ఆరోపణలు చిన్నవి కావు. సరిగ్గా గమనిస్తే లైన్ చేసిన వ్యాఖ్యలు కసిరెడ్డికి తెలియకుండా మాత్రం చేసినవి అంతకన్నా కాదు. వారు ఆ వ్యాఖ్యల ద్వారా రెండు వర్గాలకు సందేశాన్ని పంపినట్లు సమాచారం. ఒకటి, తనను మాత్రమే బలి చేయాలనుకుంటే మొత్తం బయట పెట్టేస్తానని జగన్ క్యాంపన్కు సందేశం ఇచ్చినట్టు లెక్క. అలాగే తాను అప్రూవర్గా మారేందుకు కూడా సిద్ధమనే సంకేతాలను సిఐడికి పంపించినట్టు. మరి అంతా కుమ్మక్కై చేసిన అంత పెద్ద అవినీతి కుంభకోణంలో సడన్గా సీన్ మొత్తం కసిరెడ్డి వైపు ఎందుకు టర్న్ అయింది? అంతా పక్కాగా నడిచిన లిక్కర్ స్కామ్లో సూత్రధారులు అంతిమ లాభం తమకు అందేలా చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. కింది స్థాయిలో కొంచెం కమిషన్లతో ఏపీ బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి వంటి వాళ్లను బకరాలుగా మార్చి అవినీతి సినిమా మొత్తం వీరి పేర్లపై నిర్వహించి చివరకు కసిరెడ్డిని బలిపశువుగా మార్చే ప్రయత్నాలు చూస్తూ ఉంటే బకరాలకే అంత లెక్క అందితే అసలు సూత్రధారులు ఎన్ని లక్షల కోట్లు మింగేశారో అంతుపట్టని విషయం. ఈ తతంగమంతా చూస్తూ ఉంటే వీసారెడ్డి అనవసరంగా అపార్థం చేసుకున్నారు అనిపిస్తోంది. సడన్గా కెమెరా ముందుకు వచ్చిన వీసారెడ్డి, విజయసాయిరెడ్డి మొత్తం సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పడం వెనుక అసలు కదా జగన్ రెడ్డిపై కోపమా లేక జగన్తో గొడవనో కాదు. పక్కా ప్లానింగ్తోనే కసిరెడ్డిని బలిచేసి జగన్ను కాపాడే ప్రయత్నం అది. అయితే అవినీతి కలిసి చేశాం కనుక ఎలాగోలా తనను కాపాడతారని కసిరెడ్డి అనుకున్నా తనను బలిచేసేందుకు సిద్ధమవుతున్నారని క్లారిటీ వచ్చేసింది. అందుకే ఏమాత్రం తేడా వచ్చినా కసిరెడ్డి అప్రూవర్గా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన సిగ్నల్స్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం వైఎస్ జగన్ అండ్ దోపిడీ గ్యాంగ్ కేల్ కథమైనట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.